వల్లభనేని వంశీని రెండో అదనపు జిల్లా కోర్టుకు తరలించారు పోలీసులు. 3 రోజుల కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు. 3వ రోజు కస్టడీలో దాదాపు 2.5 గంటల పాటు కృష్ణలంక పోలీసులు వంశీని ప్రశ్నించారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపులకు సంబంధించి పాత్రధారులపై పోలీసులు ప్రశ్నించారు. అరెస్టు సమయంలో వంశీ సెల్ ఫోన్లు ఎక్కడ దాచారని కూడా అడిగినట్లు సమాచారం. తనకేమీ తెలియదని, గుర్తులేదని వంశీ పదే చెప్పినట్లు పోలీసులు చెప్తున్నారు. కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల కోసం వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అనంతరం కోర్టులో హాజరుపరిచి విజయవాడ సబ్ జైలుకు తరలించనున్నారు. వల్లభనేని వంశీని రెండో అదనపు జిల్లా కోర్టుకు తరలించారు పోలీసులు. 3 రోజుల కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు. 3వ రోజు కస్టడీలో దాదాపు 2.5 గంటల పాటు కృష్ణలంక పోలీసులు వంశీని ప్రశ్నించారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపులకు సంబంధించి పాత్రధారులపై పోలీసులు ప్రశ్నించారు. అరెస్టు సమయంలో వంశీ సెల్ ఫోన్లు ఎక్కడ దాచారని కూడా అడిగినట్లు సమాచారం. తనకేమీ తెలియదని, గుర్తులేదని వంశీ పదే చెప్పినట్లు పోలీసులు చెప్తున్నారు. కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల కోసం వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అనంతరం కోర్టులో హాజరుపరిచి విజయవాడ సబ్ జైలుకు తరలించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల అందిస్తారు. తిరుమల. సుమిత్ర, కొద్దిసేపటి క్రితమే వల్లభనేని వంశీని వైద్య పరీక్షల అనంతరము విజయవాడ కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే కోర్టులో న్యాయమూర్తి వల్లభనేని వంశీని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు కూడా వల్లభనేని వంశీ సమాధానం చెప్పడం జరిగింది. కేసుకు సంబంధం లేని ప్రశ్నలు పోలీసులు అడిగి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ వంశీ న్యాయమూర్తి ముందు వెల్లడించడం జరిగింది. కేసుకు సంబంధం లేని ప్రశ్నలు ఎందుకు మీరు అడుగుతున్నారంటూ వల్లభనేని వంశీ చెప్పిన సమాధానానికి పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. మేము కేసుకు సంబంధం ఉండే ప్రశ్నలు అడుగుతున్నాం కానీ కేసుకు సంబంధం లేని ప్రశ్నలు మేము ఎప్పుడూ అడగలేదంటూ పోలీసుల తరపున పీపీ న్యాయమూర్తికి వెల్లడించడం జరిగింది. అదేవిధంగా జైల్లో ఒంటరిగా ఉంచుతున్నారని కోర్టు తెలిపిన వంశీ తరపున న్యాయవాది చెప్పడం జరిగింది. వంశీ ఆరోగ్యరీత్యా ఒంటరిగా ఉంచవద్దని 4-5 ఖైదీలు ఉన్న బ్యారెక్ లో వేయాలంటూ వంశీ తరపున న్యాయవాది కోర్టు ముందు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వంశీ విఐపీ కాబట్టి వంశీకి ఏదన్నా థ్రెట్ ఉంటుందని విఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఎవరున్నా ఏదన్నా ఇబ్బంది కలిగించే పనులు చేస్తారని చెప్పేసి అని కోర్టుకి అయితే తెలపడం జరిగింది. అయితే 4-5 ఉన్న బ్యారెక్ లో ఉండటం వల్ల కొంచెం అందరితో కలివిడిగా మాట్లాడతాడండి. ఒంటరిగా ఉండటం వల్ల అనువుగా ఫీల్ అయ్యి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరో విధంగా దీనికి సంబంధించి మీరు ఏదైతే అపోజ్ చేశారో దానికి సంబంధించి రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేయాలంటూ వంశీ తరపున న్యాయవాదికి న్యాయమూర్తి సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న బ్యారెక్ సంబంధించి ఒక అటెండెన్స్ ను ఏర్పాటు చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. దీనికి సంబంధించి జైలు సూపరింటెండెంట్ కు నేను ఆదేశాలు ఇస్తానంటూ న్యాయమూర్తి అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీని న్యాయమూర్తి ముందు హాజరుపడగా కొన్ని ఆసక్తికర పరిణామాలు అయితే ఎదురని చెప్పాలి. మరి కాసేపట్లో వంశీని విజయవాడ కోర్టు నుండి జిల్లా జైలుకు తరలించేందుకు కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమిత్ర, అంటే తిరుమలరావు కొన్ని ప్రశ్నలకు వంశీ తెలియదు అనే సమాధానం చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఎలాంటి ప్రశ్నలకు అలాంటి సమాధానాలు వస్తున్నాయి? అంటే సత్యవర్ధన్ సంబంధించి అతను తీసుకువెళ్లిన సమయంలో సత్యవర్ధన్ తన అపార్ట్మెంట్ లో హైదరాబాద్ లో వంశీతో కలిసి లిఫ్ట్ లో వెళ్ళడం జరిగింది. ఈ ప్రశ్నకు సంబంధించి గత 3 రోజుల నుంచి పోలీసులు ప్రశ్న వేస్తున్నారు. సత్యవర్ధన్ మీతో పాటు వచ్చాడు కదా అంటే సత్యవర్ధన్ అతను నన్ను నాకు తెలియదు, నాతో పాటు లిఫ్ట్ లో వచ్చిన వ్యక్తి సత్యవర్ధన్ నాకు తెలియదు అని చెప్పేసి వల్లభనేని వంశీ ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. సత్యవర్ధన్ తెలియనప్పుడు సత్యవర్ధన్ గన్నవరం సంబంధించి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఎందుకు కేసు రిటర్న్ తీసుకున్నాడు కదా, రిటర్న్ తీసుకున్న మనిషి నీకు ఎలా తెలియదు అంటూ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి కిడ్నాప్ కు సంబంధించి పోలీసులు వల్లభనేని వంశీని ఈ 3 రోజులు ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసినట్లు ఎవరైతే ఉన్నారో రాము డ్రైవరు, అదేవిధంగా శివ రామకృష్ణ సంబంధించి పోలీసులకైతే వెల్లడించారు.
నువ్వు ఎందుకు అబద్ధం చెబుతున్నావు అంటూ ఆ పోలీసులు అయితే వల్లభనేని వంశీని ప్రశ్నించారు. అయితే ఈ కేసుకు సంబంధించి కావాలని నన్ను ఇబ్బంది పెట్టే విధంగా గురి చేస్తున్నారు మీరు, నిన్ను చేయని తప్పు కూడా ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెడుతుందంటూ వల్లభనేని వంశీ కూడా పోలీసులను ఎదురు ప్రశ్నించడం జరిగింది. అయితే ఇది ఇలా ఉంటే మేము వచ్చిన సమయంలో సెల్ ఫోన్ సంబంధించి మీరు మాట్లాడి లోపలికి వెళ్లారు, సెల్ ఫోన్ లో ఎవరితో సంభాషణ చేశారంటూ పోలీసులు అయితే మరి ఈ 3 రోజులు ఆ ప్రశ్న అయితే లీడ్ చేశారు. సెల్ ఫోన్ నాకు మూడు సెల్ ఫోన్లు ఉన్నాయి, దాంట్లో ఏ సెల్ ఫోన్ నాకు గుర్తులేదు, తెలియదు అంటూ సమాధానం చెప్పడం జరిగింది. మీరు జరిగిన ఘటన జరిగిన తర్వాత మీరు హైదరాబాద్ అదేవిధంగా విశాఖపట్నం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ పరిసర ప్రాంతాల్లో మీ కారు వెళ్ళినట్లుగా మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, దీన్ని మీరు ఎలా అబద్ధం చేస్తారంటూ నేను వివిధ పనుల మీద వివిధ ప్రదేశాలకు వెళ్తాను, ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కి సంబంధించి వీటికి ప్రశ్నలకు ఎలా అడుగుతున్నారు, అసలు దీనికి నాకు పొంతం లేదు, మీరు అడిగే ప్రశ్నలకు దీనికి పొంతం లేదు అని చెప్పేసి వల్లభనేని ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని ఈ రోజు న్యాయమూర్తి ముందు కూడా వల్లభనేని వంశీ చెప్పాడు. నాకు ఈ కేసు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారు, ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతామో దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలంటూ న్యాయమూర్తికి వల్లభనేని వంశీ చెప్పడం జరిగింది. ఇది ఈ రోజు జరిగిన పరిణామాలు. అయితే ఈ తర్వాత మరి కాసేపట్లోనే కస్టడీ ముగుస్తుంది కాబట్టి 5 గంటల కల్లా ఆ జిల్లా జైలుకి తరలించాల్సి ఉంది. మరి కాసేపట్లో జిల్లా జైలు నుంచి వల్లభనేని వంశీని తరలించేందుకు కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. సుమిత్ర. థ్యాంక్ యూ తిరుమల రావు ఫర్ ద అప్డేట్స్.